ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం ఆర్జపల్లి ఆర్&బి రహదారిలో గుంతలు ఏర్పడి పాదాచారులను వాహన చోదకులను అవస్థలకు గురిచేస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులైతే ఆ దారిలో వెళ్లాలంటే ఎక్కడా అదుపు తప్పుతోందని భయపడుతున్నారు. ఈ రహదారి గుండా గ్రామాలకు వెళ్లే విద్యార్థులు ప్రజలు గమ్యస్థానం చేరుకోవాలంటే ఆలస్యం అవుతుందని, మరి ద్విచక్ర వాహన చోదకులు ప్రయాణిస్తున్నప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉందని వారు ఆపోతున్నారు. ఒకసారి ఈ రహదారి గుండా వెళ్తూ పరిశీలిద్దాం రండి. చూశారు కదా రహదారిలో గోతులు ఎలా ఏర్పడ్డాయో. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మనము ఆ రహదారిలో వెళ్తూ పరిశీలించుకుంటూ వెళ్దాం రండి. చూశారు కదా దెబ్బతిన్న రహదారి. అయితే ఈ రహదారిలో భారీ లోడు ఉన్న టిప్పర్లు వెళ్లడంతో దారి ఇలా గుంతలు ఏర్పడ్డాయని అంటున్నా. అయితే రహదారి నిర్మాణంలో నాణ్యత లోపించిందా లేక భారీ వాహనాల రాకపోకల వల్ల దెబ్బతిన్నదా అది అధికారులకే తెలియాలి. ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం ఆర్జపల్లి ఆర్&బి రహదారిలో గుంతలు ఏర్పడి పాదాచారులను వాహన చోదకులను అవస్థలకు గురిచేస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులైతే ఆ దారిలో వెళ్లాలంటే ఎక్కడా అదుపు తప్పుతోందని భయపడుతున్నారు. ఈ రహదారి గుండా గ్రామాలకు వెళ్లే విద్యార్థులు ప్రజలు గమ్యస్థానం చేరుకోవాలంటే ఆలస్యం అవుతుందని, మరి ద్విచక్ర వాహన చోదకులు ప్రయాణిస్తున్నప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉందని వారు ఆపోతున్నారు. ఒకసారి ఈ రహదారి గుండా వెళ్తూ పరిశీలిద్దాం రండి. చూశారు కదా రహదారిలో గోతులు ఎలా ఏర్పడ్డాయో. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మనము ఆ రహదారిలో వెళ్తూ పరిశీలించుకుంటూ వెళ్దాం రండి. చూశారు కదా దెబ్బతిన్న రహదారి. అయితే ఈ రహదారిలో భారీ లోడు ఉన్న టిప్పర్లు వెళ్లడంతో దారి ఇలా గుంతలు ఏర్పడ్డాయని అంటున్నా. అయితే రహదారి నిర్మాణంలో నాణ్యత లోపించిందా లేక భారీ వాహనాల రాకపోకల వల్ల దెబ్బతిన్నదా అది అధికారులకే తెలియాలి.